మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నాకు ఇచ్చిన మహా గొప్ప రక్షణ పరిశుద్ధాత్ముడికై వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 29 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. దోనెను లోతునకు నడిపించి. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఎంత లోతుకి అన్నది చెప్పలేదు, ఎంత లోతుకి నడిపించాలన్నది మనం ఎంత మనస్ఫూర్తిగా ఒడ్డుని వదిలి వచ్చేస్తామన్న దాని మీద, మన అవసరం ఎంతటిది అన్న దాని మీద ఆధారపడి ఉంది. చేపలు లోతైన నీటిలోనే ఉంటాయి. మన విషయంలో కూడా దేవుని లోతైన జ్ఞానంలోనే మన అవసరాలు తీరేది. మనం దేవుని వాక్యపు లోతుల్లోకి నావను నడిపించాలి. ఇంతకుముందు 100 సార్లు చదివిన స్ఫురించని ఆత్మీయ అర్థాలు కోకొల్లలుగా తేటగా తెలియడానికి ఆత్మ మార్గం తెరుస్తాడు. విమోచన లోతుల్లో క్రీస్తు విలువైన రక్తం ఆత్మ ప్రకాశంలో మన పాలిట సర్వరోగ నివారణ అయ్యేదాకా మనం శరీరానికి ఆత్మకు ఆహారంగా ఔషధంగా మారేదాకా లోతుకి వెళ్ళాలి. తండ్రి చిత్తం లోతుల్లో దాని శ్రేష్టత, దాని పూర్తి స్వభావము, దాని సర్వవ్యాపకత, మన పట్ల దాని శ్రద్ధ పూర్తిగా మనకు అర్థమయ్యేంత లోతుకి వెళ్ళాలి. మన ప్రార్థనలకి పరిశుద్ధాత్మ తానే కాంతివంతం మధురం అయిన అసమాన సమాధానం దిగివచ్చేదాకా అత్యంత శ్రద్ధగా మృదువుగా రాబోయే వాటన్నిటినీ ముందే ఊహిస్తూ సంరక్షిస్తూ మనకి సంభవించే వాటన్నిటినీ మనకు అనుకూలంగా మలుస్తూ కొనసాగేటంత లోతుకి మన నావను నడిపించాలి. దేవుని సంకల్పపు లోతుల్లోకి, ఆయన రాజ్యం, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడే మనకి అనుభవం అయ్యేలా కాలాతీతమైన అకాల స్వర్గ సౌఖ్యంలోకి మానసిక నేత్రం మిరుమిట్లు గొలిపేదాకా, హృదయం రాబోయే వాటిని తలచుకుని మహా ఆనందంతో ఉప్పొంగేదాకా యేసు ప్రభు ఆయన మహిమ ఆనందం తేటతెల్లమయ్యేదాకా లోతుకి వెళ్తూ ఉండాలి. వీటన్నింటిలోకి మన నావను నడిపించమంటున్నాడు యేసు. మనల్ని అగాధ జలాల లోతుల్ని చేసిందాయనే. ఆ జలాల లోతుల్లో మన సామర్థ్యాలను, మన ఆశయాలను దాచి ఉంచాడు. దాని ధారలు సర్వవ్యాపకాలు, దాని సమృద్ధి అనంతం. అందరికీ సరిపోతుంది, మరిక ఎన్నటికీ కొరత పడదు. పరిశుద్ధాత్మ లోతైన జలాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. ఎందుకంటే అవెప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ జీవజలాల్లో ఈరోజు మునిగి స్నానం చేయాలని లేదా యెహెజ్కేలు కన్న కలలో నీళ్లు దేవాలయ ద్వారాల క్రింద నుండి వచ్చాయి. కొలిచే వ్యక్తి ఆ నీటిని కొలిచి చీలమండల దాకా వచ్చినట్టు చూశాడు. మళ్ళీ కొలిస్తే మోకాళ్ల దాకా వచ్చాయి. మళ్ళీ కొలిస్తే మొలలోతు ఉంది. క్రమంగా ఈత కొట్టవలసినంత లోతు అయింది. దాటలేనంత నది అయింది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఈ జీవనదిలో ఎంత దూరం వెళ్ళాం మనం? అహాన్ని పరిశుద్ధాత్మ పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. చీలమండల దాకా కాదు, మోకాళ్ల దాకానో మొలలోతుగానో కాదు. ఈ జీవధారలో మనం మునిగిపోయి స్నానమాడేంతలా పొంగి పారుతుంది. తీరాన్ని వదలండి, నావను లోతుకు నడిపించండి. మర్చిపోవద్దు, కొలబద్ద పట్టుకుని కొలిచేవాడు ఈరోజు మనతోనే ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.